అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే మంత్రుల నివాస సముదాయాలు 12 అంతస్తులు కలిగిన మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు మరియు మంత్రులకు విల్లాలు నిర్మితమవుతున్నాయి. వీటిలో 77% పనులు గతంలోనే పూర్తయ్యాయి. స్పీకర్ చింతకెళ్ల అయ్యన్న పాత్రుడు ఇటీవల ఈ నిర్మాణ పనులను పరిశీలించారు. 288 క్వార్టర్లకు 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి శాసనసభ్యులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నివాస సముదాయాల్లో సందర్శకుల కోసం క్యాంటీన్, స్విమ్మింగ్ పూల్స్, ఆసుపత్రులు, క్లబ్ హౌస్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులకు విల్లాల నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ పనులు కొనసాగుతున్నాయి. జనవరి నెలలో మంత్రులకు ఈ కొత్తగా నిర్మించిన విల్లాలు కేటాయించే అవకాశం ఉంది. అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మంత్రుల నివాస సముదాయాలు 12 అంతస్తులు కలిగిన మొత్తం 12 టవర్లు, 208 క్వార్టర్లు మరియు మంత్రుల విల్లాలు నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే మంత్రుల నివాస సముదాయాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అమరావతిలో పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణం కావచ్చు, అదే విధంగా ఏదైతే శాశ్వత రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అయితే కనుక ఇప్పటికే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు అయితే కనుక క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక ఆ టవర్స్ అంటే దాదాపు 12 టవర్లలో 288 ఫ్లాట్స్ అనేవి కూడా ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక అదే విధంగా ఏదైతే 6 టవర్లలో 144 ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఐఏఎస్ అధికారులకు అయితే కనుక కేటాయించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా తుది దశకి చేరుకోవడం, ఇప్పటికే ఐఏఎస్ అధికారులకి సంబంధించి ఇంటీరియర్ సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో 109 కోట్లు ఇటీవలే ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటైనటువంటి నేపథ్యంలో దీనిలో కూడా ఆమోదించి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక రేపు జరగబోయేటువంటి కేబినెట్ లో పూర్తి స్థాయిలో వీటికి అయితే కనుక ఆమోదం తెలియనుంది. అంటే చూసుకున్నట్లయితే కనుక ఇటు జడ్జీలు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్లతో పాటు ఇక కీలకమైనటువంటి మంత్రులకి సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కనుక దాదాపు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇప్పటికే పూర్తి కావాల్సినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు క్వార్టర్స్ అంటే కొన్ని అనివార్య కారణాలు అంటే ఇటీవలే వర్షాల కారణంగా కూడా ఇక పనులన్నీ కొంత మేరకు మిగిలిపోయినటువంటి నేపథ్యంలోనే వాటిని కూడా లోపల ఏవైతే ఇంటీరియర్ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే వేలాది మంది వర్కర్స్ తోటి పూర్తి స్థాయిలో ఈ యొక్క భవనాన్ని, ఈ యొక్క టవర్లను కావచ్చు, అదేవిధంగా బంగ్లాలను కావచ్చు, వీటన్నిటిని కూడా రూపుదిద్దుకొని ఇక వచ్చే ఏడాది 2026 జనవరి మార్చిలో అయితే కనుక ఓపెనింగ్స్ అనేది కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే సిఆర్డిఏ కార్యాలయాన్ని ఇటు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రారంభించినటువంటి కూటమి ప్రభుత్వం ఇక తాజాగా ఎమ్మెల్యేలు మంత్రులకి సంబంధించినటువంటి క్వార్టర్స్ తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి అధికారుల యొక్క బంగ్లా ఏదైతే టవర్స్ ఫ్లాట్లు ఉంటాయో వాటిని కూడా ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంటే దాదాపు 3 సంవత్సరాల్లో విడతల వారికి అయితే కనుక పూర్తి చేసుకునే యోచనలు అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అమరావతి రాజధానిలో పరిపాలనా విభాగంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక అడ్మినిస్ట్రేషన్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేసేందుకు వాటికి సంబంధించినటువంటి అధికారుల బంగ్లాలతో పాటు ఏదైతే బ్యాంకర్స్ ఇటీవలే ఇక్కడ ఏదైతే బ్యాంక్ స్ట్రీట్ గా ఏర్పాటు చేసినటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇక దానికి సంబంధించినటువంటి బంగ్లాలను సైతం కూడా పూర్తి స్థాయిలో ఆధీనం ఏదైతే ఇక పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఇంటీరియర్ డిజైన్లు పూర్తి చేసుకొని దీనికి సంబంధించి ఇక ఏదైతే అధికారులు సైతం కూడా ఇక నివాస యోగ్యంగా అయితే కనుక రోడ్ల నిర్మాణం కావచ్చు, ఆ టవర్స్ కి వెళ్ళేటువంటి రహదారులు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేసుకొని ఇక ఓపెన్ చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే కనుక కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఇంకొక 5% వర్కులు మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలోనే వాటిని సైతం కూడా మరొక నెలలో పూర్తి చేసి ఇక జనవరి అదేవిధంగా మార్చిలో అయితే దశల వారీగా అయితే కనుక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకైతే కనుక ఈ అధికారులు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే కనుక ఇటు ఇంకా నివాసం ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పనులు కావచ్చు మంత్రి నారాయణతో పాటు అదేవిధంగా స్పీకర్ అయ్యన్ పాత్రుడు సైతం కూడా తరచుగా అయితే కనుక వెళ్లి పనులను పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ జడ్జిలు గ్రూప్ 1 గ్రూప్ 2 గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సెక్రటరీ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే క్యాడర్ల వారీగా అయితే కనుక
కనుక వీరి యొక్క బంగ్లాలు, క్వార్టర్స్, అదే విధంగా ఏవైతే టవర్స్ ఉంటాయో వాటిని అన్నింటిని కూడా పూర్తి చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే సంతోష్, మంత్రులకు జనవరి నెలలో మంత్రులకి కొత్తగా నిర్మించిన విలాలు కేటాయించే అవకాశం ఉందా? మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే ఏదైతే మంత్రులకి అయితే కనుక ఈ యొక్క డిసెంబర్ లో అయితే వారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గతంలో నారాయణ తెలియజేయడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే సంవత్సరంలో దాదాపు 3-4 నెలల వరకు కూడా వర్షాల కారణంగా అయితే కనుక ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఆ క్వార్టర్స్ కి వెళ్ళేటువంటి రహదారుల నిర్మాణంలో అయితే కొంత ఆలస్యం జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా అయితే కనుక ఈ యొక్క జనవరికి అయితే కనుక పెండింగ్ పడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే అంటే సంవత్సరంలో అంటే 3 సంవత్సరాల్లో దాదాపు 9 నెలలు ఈ వర్షాల కారణంగా అయితే గనక ఇటు ఆలస్యం అవుతుందంటూ కూడా ఇటు మంత్రి నారాయణ అయితే గనక గతంలో తెలియజేయడం కూడా జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అయితే గనక ఇక పనులు శరవేగంగా పూర్తి చేసుకోవడం, ఏదైతే వర్షాల అనంతరం కూడా ఇక వేలాది మంది వర్కర్స్ తోటి శరవేగంగా ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఇక అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలు అయితే కనుక కూటమి ప్రభుత్వం ఉన్నందున నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటైనటువంటి నేపథ్యంలోనే ఈ సబ్ కమిటీలో కూడా నిధులు కేటాయించడం, దీనికి సంబంధించి సిఆర్డీఏ ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ అనేది భేటీ అయిన అనంతరం కూడా రేపు జరగబోయేటువంటి కేబినెట్ లో అయితే కనుక ఈ యొక్క నిధులకి సంబంధించినటువంటి అంశాలను అయితే ఏదైతే కేబినెట్ భేటీలు అయితే కనుక ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే జనవరి, ఫిబ్రవరిలో కల్లా పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్మాణాలు అంటే ఉగాది లోపే ఈ యొక్క నిర్మాణాలు పూర్తి చేసుకొని అధికారులకు కేటాయించే అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్సీలకు సైతం కూడా కేటాయించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.